హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. చికెన్ 69 ఎప్పుడైనా తిన్నారా? మీరు విన్నది కరెక్టే. చికెన్ 69 తిన్నారా ఎప్పుడైనా? అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇన్నాళ్ళు మీరు తిన్నది చికెన్ 65. ఇది చికెన్ 65 కాదు, చికెన్ 69 అని ఎందుకన్నానంటే ఇది ఒరిజినల్ చైనీస్ చికెన్ 65 రెసిపీ కాదు. హైదరాబాద్లో ఈ షాదాబు వాళ్ళు ఒక 4 ఆకులు ఎక్కువ చదివి క్రియేట్ చేసుకున్న వాళ్ళ ఓన్ రెసిపీ ఇది. అందుకే 65కి ఆ 4 ఆకులు యాడ్ చేసి చికెన్ 69 అని పేరు పెట్టాను. నచ్చకపోతే క్షమించండి. నాకైతే ఈ హైదరాబాద్ రెస్టారెంట్స్ లో దొరికే చికెన్ 65 చికెన్ ఆచారి లాగా అనిపిస్తుంది. చికెన్ ఆచారి మీరు ఎప్పుడైనా తినుంటే పోల్చుకోగలరు దీని టేస్ట్ తో. అంటే ఇది చికెన్ 65కి ఎక్కువ, చికెన్ ఆచారికి తక్కువ లాగా ఉంటుంది. కానీ జనాలకి టేస్ట్ తెగ నచ్చేస్తుంది. కానీ ఎంతైనా ఒరిజినలే. సో ఈ రోజు నేను చేసే ఈ చికెన్ 69 రెసిపీ మీకు చూపించబోతున్నాను. హ్యాపీగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. లెట్స్ జంప్ ఇంటు ద రెసిపీ. ఫస్ట్ నేను ఒక కోడి బ్రెస్ట్ పార్ట్ మొత్తం తీసుకున్నాను. ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ ఉంటుంది. ఈ చైనీస్ 65 కాన్సెప్ట్ అంటేనే బోన్లెస్. మన హైదరాబాద్ తప్ప ఈ చికెన్ 65 ఇండియాలో మీరు ఎక్కడ అడిగినా అదేంటో బోన్ తో కర్రీ చేసిస్తారు. చైనీస్ ఐటమ్స్ లో మోస్ట్లీ బోన్లెస్ యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో నేను దీన్ని కట్ చేసుకునే పీసెస్ సైజు మీకు చూపిస్తాను. ఏం చేసి పీసెస్ సైజు 1 ఇంచ్ క్యూబ్ లాగా ఉండేటట్టు చూసుకోండి, అంతకన్నా పెద్దగా వద్దు. చాలా సాఫ్ట్ గా ఉడికిపోయి ఫ్రై అయ్యి పర్ఫెక్ట్ గా అవుతుంది. సో ముక్కలన్నీ కొట్టేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మాల్ మసాలా కలిపేద్దాం. 1 టీ స్పూన్ సాల్ట్ వేసేయండి. ఈ రెస్టారెంట్ వాళ్ళు చైనీస్ సాల్ట్, అజినోమోటో వేయకుండా ఉండలేరు. ఈ సాల్ట్ తో పాటు అది కూడా వేస్తారు, కానీ మనకు వద్దు, నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ కారం 1¼ టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి. మంచి క్వాలిటీ కారం అవుతేనే, అంటే నా ఉద్దేశం కారంలాగా ఉండాలి. ఇంటి ముందు వేసుకునే ముగ్గులో కలర్ కలిపినట్టు ఉండకూడదు. పసుపు 1/4 టీ స్పూన్ అంతా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ నిండా. అండ్ పెప్పర్ అప్పుడే క్రష్ చేసుకున్న పెప్పర్ వేసుకుంటే ఘాటుగా చాలా బాగుంటుంది. జస్ట్ 1/2 టీ స్పూన్ అంతా. 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ నిండా ఈ సీక్రెట్ గరం మసాలాని వేసుకోండి. ఇది మన వెబ్సైట్ pichakisthabobby.com లో దొరుకుతుంది, కొనేసుకోవచ్చు. అండ్ 1/4 టీ స్పూన్ అంతా కలర్. ఇది ఎందుకు వేయాలంటే మీకు రెసిపీ మ్యాచ్ చేయడానికి వేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. కలర్ వేయని రెస్టారెంట్ లేదు, వెయ్యము అంటే నమ్మకండి. సో మీరు ఇంట్లోనే కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు. 1/2 నిమ్మకాయ పిండి ఇందులో. అండ్ 1 గుడ్డు పగలగొట్టి వేసేయండి ఇందులో. ఇక దీన్ని ఆ కసా పిసా కలిపేయండి. బాగా కలిపితే ముక్క టేస్ట్ అవుతుంది. కలిపాక 1½ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఒక గ్రేవీ చేసుకుందాము. ఒక బౌల్లో 1 కప్పు నిండా పెరుగు వేసుకోండి, అంటే ఒక 300 గ్రాములంతా. కారం 1 టేబుల్ స్పూన్ అంతా. ఉప్పు 1/2 టీ స్పూన్ అంతా. 1 టేబుల్ స్పూన్ అంతా గ్రీన్ చిల్లీ సాస్. గ్రీన్ చిల్లీ సాస్ అంటే మీకు దొరుకుతుంది షాపుల్లో. 2 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ అంటే టొమాటో సాస్ కాదు, రెడ్ చిల్లీ సాస్. టొమాటో సాస్ కూడా వేయాలి, చెప్తాను. 1 టీ స్పూన్ అంతా సోయా సాస్, డార్క్ గా బ్లాక్ లో ఉంటుంది కదా అది. 1 టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడు టొమాటో సాస్ వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలిపేయండి. అసలు ఉండలు లేకుండా మొత్తం మైనస్ లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకోండి. ఒక కడాయిలో 1/2 అంతా ఆయిల్ పోసుకొని, ఇంకా సేమ్ మనం బజ్జీలు వేసుకుంటాం కదా అలా వేసుకోవాలి. ఒక్కోటి విడివిడిగా వదలాలి. మంట మీడియంలో పెట్టుకుంటేనే బాగా అవుతాయి. పెద్దగా పెడితే మాడి బొగ్గైతాయి, లోపల పచ్చిగానే ఉంటుంది. ఇదిగోండి, చూస్తున్నారా ఇండివిజువల్ గా ఎంత బాగా అవుతున్నాయో. కరెక్ట్ గా ఒక 15 మినిట్స్ వేపుకుంటే మీడియం ఫ్లేమ్ లో వేగిపోతాయి. చూడండి ఎంత బాగా అయ్యాయో. వీటిని ఒక బౌల్లో వేసుకొని మిగతావన్నీ కూడా ఇలానే వేసుకొని బాగా వేపుకొని, మంట మాత్రం మీడియంలో నుంచి అస్సలు ఎటు షిఫ్ట్ అవ్వకూడదు, ఓకేనా? మీకు విషయం తెలుసా, మీరు ఇలా ఒకేసారి ఒక 1 kg చికెన్ చేసుకొని ఫ్రీజర్ లో పెట్టుకొని అప్పుడప్పుడు మీకు ఎంత కావాలో అంత తీసుకొని తినచ్చు చేసుకొని. అప్పుడప్పుడు పప్పు లేక ఫ్రైడ్ రైస్ చేసుకోవాలని అనిపించింది అనుకోండి, కొన్ని అలా తీసి రూమ్ టెంపరేచర్ కి వచ్చాక మీకు ఇష్టం వచ్చినట్టు కుక్ చేసుకోవచ్చు. చిచి, ఫ్రిడ్జా అని మీరు అనుకోవచ్చు. నో డౌట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్, బ్యాడ్ ఫర్ హెల్త్. కానీ మీరు అన్నం, పప్పు, కూరలు ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తప్పు లేదు, కానీ ఈ చికెన్ పెట్టుకుంటే తప్ప. అంటే మీకు పెట్టుకోవాలనిపిస్తేనే పెట్టుకోండి, ఫోర్స్ ఏమీ లేదు. ఇంట్లో పవర్ కట్స్ ఉంటే మాత్రం అసలు ఫ్రిడ్జ్ లో పెట్టకండి.
సో ఇలా అన్ని రెడీ చేసుకున్నాక ఒక 2 ఇంచుల అల్లంని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి చిన్న చిన్న బాక్సెస్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని కాసింత ఆయిల్ పోసి దాంట్లో ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకొని ఇందాక చేసుకున్న బాక్స్ పీసెస్ అల్లంని ఇదంతా హై ఫ్లేమ్ లోనే చేయాలి. కాస్త ఫ్రై అయ్యింది అని మీకు తెలిసినప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా హాఫ్ కట్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టి ఇందులో వేసేయండి. వేసిన 10 సెకండ్లకే ఇందాక మనం చేసుకున్న ఒక మసాలా గ్రేవీ ఉంది కదా, ఇది దీంట్లో వేసుకోవాలి. వావ్, ఏం క్రీమీ టెక్స్చర్ ఉంది కదా. సో హై ఫ్లేమ్ లో పెట్టి ఈ క్రీమ్ ని అటు ఇటు తిప్పండి. ఒక 2 స్పూన్స్ అంత వాటర్ వేసినా నో ప్రాబ్లం. బాగా ఉడికాక చికెన్ పీసెస్ అన్ని ఇందులో వేసేయండి. ఇక తిప్పుతానే ఉండండి వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు. ఫ్రై చేసుకున్న ముక్కలు చల్లారాక గట్టి పడతాయి కదా, సో ఇప్పుడు ఈ గ్రేవీలో వేసాక సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అండ్ లోపల వరకు మొత్తం హీట్ వెళ్ళి బాగా కుక్ అవుతాయి. సో పచ్చిమిరపకాయలో ఉన్న కారం ఈ గ్రేవీలో దిగి ఒకలాంటి స్పైసీ అండ్ వేరే వేరే సాసులు వేసాం కదా అన్ని, అవన్నీ యాడ్ అయ్యాక ఒకలాంటి ట్యాంజీ టేస్ట్ వస్తుంది. ఆహా. సో గ్రేవీ మొత్తం డ్రై అయ్యాక ఇంకేముంది, ఇక అయినట్టే. ఇదే మన హైదరాబాద్ లో దొరికే చికెన్ 69, అదే చికెన్ 65, ఇండో చైనీస్ 65 అనాలి. సో ఎలా ఉంది 69 రెసిపీ? నాకు తెలుసు అందరికి 69 నచ్చుతుందని, సారీ అదే చికెన్ 65 నచ్చుతుందని. మీరు కూడా బాగా చేసుకొని తినాలని నా చిరకాల వాంఛ. ఇంకో రెసిపీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు అమ్మా నాన్న లేని అనాథను చేశావా, ఓ జాలి లేని దేవుడా, జాలి చూపి దారి చూపవా. ఛీ, ఇంత హ్యాపీ మూడ్లో ఈ సాంగ్ అవసరమా? వదిలే. చిక్లెట్స్, చాక్లెట్స్, జామ్లెట్స్, చిక్లెట్స్, జాక్లెట్స్, జామ్లెట్స్. సారీ, నాకు ఈరోజు పాడే మూడ్ లేదు, ఓన్లీ తినే మూడ్ ఉంది. హ్యాపీగా ఈ చికెన్ 69 5ని ఎంజాయ్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.